అక్కడ పనిచేయటం అక్కడే ఉన్నాయా గుర్తు? అక్కడ నేనున్నప్పుడు ఒక అంటే మేజర్ ఇన్సిడెంట్ అయింది. ఏంటి? ఒకటి పెద్దార్పల్లి విలేజ్లో ఒకటి ముగ్గురు అబ్బాయిలు, అంతా ఆల్మోస్ట్ మైనర్లు. వాళ్ళు పశువుల మేతకని అవుట్స్కట్స్ పోయినప్పుడు అక్కడ వాళ్ళు గొడవపడి అక్కడ ఒక అబ్బాయిని చంపారు. చంపిన తర్వాత అది విషయం తెలుసుకున్న తర్వాత అబ్బాయి సంబంధించిన పేరెంట్స్, రిలేటివ్స్ వీళ్ళంతా కలిసి రిటాలియేషన్లో ఆ ఇద్దరు అబ్బాయిలను కూడా ఊర్లో తీసుకొచ్చి బాగా కొట్టి వాళ్ళ మీద కిరోసిన్ పోసి తగలబెట్టడం జరిగింది. మాకు అప్పుడు మొబైల్ ఫోన్స్ ఇవి లేకుండే, ల్యాండ్ ఫోన్స్. అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా మాకు తొందర రాలేదు. మేము వెళ్ళిపోయేసరికి అది ఒకటి అప్పటికే కంప్లీట్ అయిపోయింది. అదొక ఇన్సిడెంట్. దాంట్లో చాలామందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఆ కేసులో. అంటే ముగ్గురు కూడా ఒకటే కమ్యూనిటీ? డిఫరెంట్ కమ్యూనిటీ. మరి రాలేదు, ఇష్యూ రాలేదు? మీ ఇష్యూ అయితే రాలేదు. అచ్చా, ఓకే. తర్వాత అంటే డిఫరెంట్ మీన్స్ ఒక డిసీజ్డ్ గౌడ్స్ ఫ్యామిలీ అనుకుంటా. అక్యుడు వాళ్ళు మున్నూరు కాపు సంబంధించిన వాళ్ళు. తర్వాత ఎక్కడికి వచ్చారు అందుబాటు నుండి? అక్కడి నుంచి నేను శాంతినగర్ అనేది మన మానవపాడు, తెలుసు, మానవపాడు అలంపూర్ సర్కిల్లో మానవపాడు రావడం జరిగింది. అక్కడ మెయిన్గా మనకి నేషనల్ హైవే ఉండేది. అప్పట్లో రోడ్డు కూడా అంత ప్రాపర్గా ఉండకపోయేది. శాంతినగర్ అంటే ఐజా శాంతినగర్ అంటే అంతకంటే ముందు మానవపాడు అనేది అలంపూరు సర్కిల్లో ఉండేది. అది నేషనల్ హైవేకి దగ్గరలో ఉండేది. ఒక 20 కిలోమీటర్స్ నేషనల్ హైవే ఉండేది. అక్కడ ఎక్కువ కూడా యాక్సిడెంట్ కేసెస్. అప్పుడు ఈ రోడ్డు ఈ విధంగా లేదు, ఒక చిన్న డబల్ రోడ్డు. అది నేషనల్ హైవే అయినా కానీ కాకపోతే అక్కడ మొత్తం బ్లాక్ సాయిల్ ఉండటం వల్ల అంటే కింద అది రోడ్డు కూడా కొద్దిగా ఎగుడు దిగుడు ఉండేది, ఎక్కువ యాక్సిడెంట్లు అవుతుండేది. దాంతోపాటు మామూలుగా ఈ కొన్ని 174 కేసెస్, చిన్న చితక హార్ట్ కేసెస్. కాబట్టి కొద్దిగా పొలిటికల్గా బాగా విలేజ్ లెవెల్లో, ఎందుకంటే రూరల్ అట్మాస్ఫియర్, బార్డరింగ్ కర్నూలు, తుంగభద్ర అవతల కొద్దిగా ఫ్యాక్షన్ రిడన్ విలేజ్ ఉండేది. దాని ఎఫెక్ట్ ఇంపాక్ట్ ఉండేది. కొన్ని మర్డర్లు కావటం ఇట్లాంటివి కూడా ఉంటుండే. కానీ అక్కడ మర్డర్ చేసిన తర్వాత మధ్యలో ఒక నదే ఉండేది, తుంగభద్ర దాటి ఇటు వచ్చి షెల్టర్ తీసుకున్నారు కదా. అవును, చాలా కేసులలో కూడా ఇక్కడ కొట్టిన అటు షెల్టర్ తీసుకున్నారు కదా. అటు నుంచి ఇటు రావటం తక్కువ, ఇక్కడ చేసిన వాళ్ళు అటు పోవటం ఎక్కువ. సార్, ఒక దశలో ఆలంపూర్కి తర్వాత తుంగభద్ర అవతల ఉన్న కర్నూలుకి మధ్యన ఒక వార్ అయింది. అంటే జనరల్గా అవి ఆర్డిఎస్ అనేది ఒకటి, అక్కడ ఆర్డిఎస్ కెనాల్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ అనేది ఒకటి అక్కడ ఎక్కువ. ఎందుకంటే మన అక్కడి నుంచి 26 జూలకల్లు, తర్వాత ఈ తనగల్లు ఇట్లాంటి కొన్ని విలేజ్లు దాటుకుంటా కెనాల్ అనేది అప్ టు యాక్చువల్ ఫస్ట్ అది డిజైన్ చేసింది అలంపూరు, అప్ టు అలంపూరు టైలెండ్ దాకా ఉంటుండే అలంపూర్ ఏరియా. మధ్యలో వీళ్ళు కొంతమంది ఎక్కువ వాటర్ కోసం అని మధ్యలో అప్పుడు తూములు ఓపెన్ చేసుకోవటం, కొన్ని వాటర్ని డైవర్ట్ చేయటం, తర్వాత ఈ బ్రేక్ చేయటం, కొన్ని అదే మన ఉంటాయి కదా దానికి సంబంధించిన ఇది కెనాల్స్. రెండు ఊర్ల మధ్య ఘర్షణ అప్పుడు ఉన్నారా మీరు? అంటే అప్పుడు చాలా వరకు అవుతుంది. అప్పుడు లేను, నేను అప్పుడు సిటీకి వచ్చేసిన. అయితే ఫ్రీక్వెంట్గా అవుతుండేది. అంటే ఈ రైతుల మధ్యలోనే ఈ కెనాలు, ఆర్డిఎస్ కెనాల్ సంబంధించి వాటరు చాలా ఫ్రీక్వెంట్గా గొడవలు అవుతుండేది. అట్ ది సేమ్ టైం ఆర్డిఎస్ సంబంధించిన ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా వరకు కంప్లైంట్లు ఇచ్చేటోళ్ళు, వాటర్ ఇట్లా డైవర్ట్ చేసుకుంటారని, లేకపోతే ఇట్లా మిస్చీఫ్ చేసిరని వస్తుండేది. అట్లాంటి కేసులు వస్తుండేది. అక్కడ నుండి ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి దాని పక్కనే శాంతినగర్ అని, వడ్డేపల్లి మండలం శాంతినగర్ పోలీస్ స్టేషన్. అక్కడ ఒక నియర్లీ 4 years అక్కడ పనిచేయడం. శాంతినగర్లో ఏమున్నాయి సార్? అది చాలా ప్రశాంతంగా ఉంటుంది. శాంతినగర్లో కూడా అంటే యాక్చువల్ అక్కడ మెయిన్గా వడ్డేపల్లి అనేది ఒకటి మండల్ హెడ్ క్వార్టర్. అక్కడ కూడా కొన్ని తనగల్, తర్వాత రాజోలి, తర్వాత కొన్ని మన కొన్ని పెద్ద ధన్వాడ ఇట్లాంటి కొన్ని విలేజెస్ బాగా, అంటే ఎస్పెషల్లీ తుంగభద్ర రివర్ కానుకున్న విలేజ్లు బాగా ఫ్యాక్షన్ రిడెన్ విలేజ్ని. నేను ఉన్నప్పుడు కూడా ఒక 2-3 మర్డర్లు అయినాయి ఆ ఏరియాలో. అది ఎక్కువ శాతం కూడా ఈ కొన్ని ల్యాండ్ రిలేటెడ్, తర్వాత కొన్ని పొలిటికల్ కూడా అట్లాంటివి కూడా అక్కడ అయినాయి. ఇక్కడ శాంతినగర్ ఏరియా. ఓకే. ఇన్స్పెక్టర్ అండి మీకు? అప్పుడు మాకు సిఐ పాండురంగారావు అని, తర్వాత అక్కడి నుంచి ఇటు గజ్వేలు, పాడి షరీఫ్,
అదే రావటం జరిగింది. శాంతినగర్ తర్వాత బాబునవరా? అక్కడి నుంచి నేను ఆత్మకూరు, మన అమర్చింత ఆత్మకూరు అక్కడ చేయటం జరిగింది. అక్కడ ఒక 1 year 10 months. తర్వాత అక్కడ ఉన్నప్పుడు ఒక మేజర్ ఇన్సిడెంట్ ఆత్మకూరులో. అప్పుడు నేను పోలీస్ స్టేషన్ ఉన్నప్పుడు మాకు అక్కడ కురుమూర్తి జాతర అని చాలా పెద్ద జాతర ఉండేది. అప్పుడు బందోబస్తు నవంబర్ ఆ టైంలో బందోబస్తు ఉండేది. నేను నా రొటీన్ డ్యూటీ ప్రకారం బందోబస్తు అక్కడికి పోవటానికి నేను రెడీ అవుతున్నప్పుడు. కురుమూర్తి జాతర అంటే చాలా పెద్ద జాతర. అవును. అక్కడ కూడా ఉంటాడు కదా. అది జనరల్ ఎప్పటి నుంచో వీళ్ళు పైనేమో వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా. అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. కానీ అక్కడ వస్తారా? లేదు, కిందకి వస్తారు. పైన గైరు కింద అంతా జాతరలాగా ఉంటుంది. మొత్తం షెడ్స్ అవన్నీ వేసి చాలా వరకు అక్కడ ఈ మటన్ కాల్చిన దాన్ని చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. అది కొద్దిగా బాగా పాపులర్ అన్నట్టు అక్కడ. అయితే నేను బందోబస్తుకు వెళ్ళేటప్పుడు వెళ్దామని రెడీ అవుతున్నా, యూనిఫామ్ వేసుకున్నా. అప్పుడు పోలీస్ స్టేషన్ ముందు నా పక్కన సీసీ కుంట అని చింతకుంట అని పోలీస్ స్టేషన్. అక్కడ ఎస్ఐ కాజా మోయినుద్దీన్ అనే అతను మా దగ్గర సిఐ గారిని కలవటానికని మోటార్ సైకిల్ అక్కడ పెట్టి వస్తున్నప్పుడు అక్కడ యాక్షన్ టీం వచ్చి అతన్ని ఫైర్ చేయటం. ఏమంటే ఆ సౌండ్ని నేను వచ్చేసరికి అప్పటికే అతను గిలగిలా కొట్టుకోవటం. కొద్ది ముందు దూరంలో ఈ యాక్షన్ టీం ఆల్రెడీ వాళ్ళు ఎస్కేప్ అవుతూ ఎయిర్ ఫైర్ చేసుకుంటూ పోవటం జరిగింది. ఏమంటే నేను కూడా మోటార్ సైకిల్ ఒక కానిస్టేబుల్ ఏమంటే ఇమీడియట్లీ మోటార్ సైకిల్ రెడీ చేసి పోదాం అంటే ఏమంటే మా వైఫ్ కూడా ఇంట్లో ఉండేది అప్పుడు అక్కడనే క్వార్టర్స్ లోపల. నాకు యాక్చువల్లీ 2 అబ్బాయిలు. ఇక వాళ్ళు ఊరుకుంటే వచ్చి పోవద్దు అన్నా కానీ ఇక నేను ఎందుకో నాకు ఎమోషనల్గా ఖచ్చితంగా పట్టుకోవాలనే ఉద్దేశంతో మొత్తం బైక్ మీద మొత్తం టౌన్ మొత్తం అన్ని ప్లేసెస్ అంటే దొరుకుతారేమో అన్నట్లు నేను కాక్ చేసుకొని అప్పటికి వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. అదొకటి పెద్ద ఇన్సిడెంట్ అయింది అక్కడ. ఈవినింగ్ 5/11/2006లో ఇన్సిడెంట్. ఎవరండి ఎస్పీ గారు అప్పుడు? అప్పుడు శ్రీనివాస్ రెడ్డి సార్ ఎస్పీ ఉంటే. కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సార్ వెంటనే ఒక 45 minutesలో 1 hourలో హెడ్ క్వార్టర్కి 50 kilometers డిస్టెన్స్ ఉంటుంది. సార్ దానికి రిటాలియేషన్ ఏం జరగలేదా? ఆయనే ఎక్కడ అక్కడ ఆఫ్ ది రికార్డ్ వద్దులేండి, ఆన్ రికార్డ్ చెప్పండి. అప్పటికి అంటే దాంట్లో కొంత అదే టైంలో కొద్దిగా ఇన్వాల్వ్ ఉన్నోళ్ళు ఆ ఏరియాలో కొద్దిగా మూవ్మెంట్ చేస్తారంటే ఒక 3 అదే ఏరియాలో ఎన్కౌంటర్ చేయడం జరిగింది. వాళ్ళు మన వాళ్ళ మీద రిటాలియేషన్ చేస్తుంటప్పుడు ఆ ఇన్సిడెంట్ తెల్లారి. ఓకే. తర్వాత ఇంకొక అతను కూడా కేవీపీఎస్ సంబంధించిన మొత్తం ఒక 4. సార్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అక్కడి నుంచి నేను కాచిగూడ హైదరాబాద్ సిటీకి వచ్చినాను. అక్కడ హైదరాబాద్ సిటీ కాచిగూడ రావటం జరిగింది. కాచిగూడలో ఒక 3 years.